హలో గాయస్, మనకు నిన్న జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ని పిచ్చి కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే మరి నిన్న మ్యాచ్లో చూసుకుంటే 38 బాల్స్లో 101 రన్స్ చేశాడు. సో మరి ఒక స్టేజ్లో చూసుకుంటే 35 బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. సో ఈ సెంచరీతో మరి కొన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టాడని చెప్పాలి. సో ఆ రికార్డులు ఏంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు ఇండియన్ ప్లేయర్స్లో చూసుకుంటే ఎవరు కూడా ఇన్ని తక్కువ బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరు కూడా లేరు. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే 35 బాల్స్లోనే మరి సెంచరీ కొట్టి సో మరి ఈ రికార్డ్ని అయితే తన పేరు మీద అయితే లిఖించుకోవడం జరిగింది. అయితే ఇదొక రికార్డ్. అయితే మరి సెకండ్ రికార్డ్ వచ్చేసరికి మనకి ఇండియన్ ప్లేయర్స్లో చూసుకుంటే ఇంత తక్కువ వయసులో ఏ ప్లేయరు కూడా సెంచరీ కొట్టిన సందర్భం ఎక్కడా కూడా లేదు. సో మరి ఐపీఎల్ హిస్టరీ మొత్తంలో కూడా మరి ఓవరాల్గా అన్ని కంట్రీస్లో చూసుకున్నా సరే మరి ఈ ఐపీఎల్లో ఎవ్వరు కూడా మరి ఇంత తక్కువ వయసులో మరి సెంచరీ చేసిన సందర్భం ఎక్కడ కూడా కనిపించదు. మరి సో ఈ రికార్డును కూడా మరి మనోడు ఖాతాలో వేసుకున్నాడు. సో దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి మరి నిన్న మ్యాచ్ చూసుకుంటే మొత్తం కూడా 11 సిక్సెస్ కొట్టాడు వీటిలో. సో మరి ఇప్పటి వరకు మన ఇండియా టీంలో చూసుకుంటే ఏ ప్లేయర్ కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్లో 11 సిక్సెస్ కొట్టిన సందర్భం ఎక్కడా కూడా కనిపించదు. సో మరి ఈ రికార్డు కూడా మరి నిన్న వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో వేసుకున్నాడు. సో అయితే మరి మొత్తం చూసుకుంటే మొత్తం ఈ త్రీ రికార్డ్స్ను కూడా మరి తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మనకి రీసెంట్గా మరి వీరేంద్ర సెహ్వాగ్ సో అతను కూడా మరి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అప్పుడు సెహ్వాగ్ ఏమన్నాడంటే, ఓకే ఇంత చిన్న వయసులో నువ్వు మరి ఐపీఎల్ స్టేజ్కి వచ్చావంటే సో ఇది దాంతోపాటు నీకు ఎంత గౌరవం దక్కిందంటే మరి దాని తర్వాత ఇంత ఫేమ్ వచ్చిందంటే అది అదృష్టం అనే చెప్పాలి. సో దాని తర్వాత ఇది నువ్వు మరి గర్వంగా ఫీల్ అయ్యావంటే మళ్ళీ నీ డౌన్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి నువ్వు విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకొని దాని తర్వాత అతను చూసుకుంటే 19 ఇయర్స్ అప్పుడు మరి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో దాని తర్వాత అతను ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగాడో సో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని నువ్వు ఎదగాలి, లేదు అంటే మళ్ళీ డౌన్కి పడిపోతావు అని చెప్పేసి కూడా తనకైతే సూచించడం జరిగింది. సో అయితే దీని తర్వాత మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ సెంచరీ చూసుకుంటే మరి నిన్న చూసుకుంటే మరి 101 రన్స్ చేశాడు. సో అది కూడా కేవలం 38 బాల్స్లోనే. సో మరి ఈ మ్యాచ్తో మరి వీరేంద్ర సెహ్వాగ్కి గట్టి కౌంటర్ ఇచ్చాడు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే మరి వైభవ్ సూర్యవంశీ ఆడిన మరి ఈ ఇన్నింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.